మాట్లాడే వాళ్ళని అందరిని పట్టించుకొని తీసుకెళ్ళిపోతున్నారంటే అకస్మాత్తుగా వాళ్ళకి ఇది తొందర వచ్చింది. ఇదో పెద్ద పరీక్ష. ఇది ట్రంప్ సాధించగలడా లేదా? ఇప్పుడు చిన్న విషయం కూడా మీరు కొద్దిగా మర్చిపోయారేమో. లాస్ ఏంజలస్ మేయర్ క్యారెన్ బాస్ ఆమె కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తారు. ఆమె కూడా వీళ్ళని పట్టుకోవటానికి వెళ్ళారు. వీళ్ళకి ఇక్కడ ఉన్నారు. ఆ మేయర్ కూడా సపోర్ట్ చేస్తారు. లాస్ ఏంజలస్ పోలీస్ కూడా న్యాచురల్గా వాళ్ళనే సపోర్ట్ చేస్తారు. కాలిఫోర్నియా ప్రభుత్వం కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే డెమోక్రాటిక్ గవర్నమెంట్. ఇప్పుడు ట్రంప్ చేసింది ఏంటంటే ఫెడరల్ అంటే మన సెంట్రల్ పోలీస్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఈ లోకల్ పోలీస్ సాయం లేదు. సో ఇది ఒక పెద్ద పరీక్ష. మురళీ గారు ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అంచేస్తారా ఈవేళ రాత్రి? ఇప్పుడు అక్కడ ఈవేళ రాత్రి అంచేస్తారా? రాత్రి స్టార్ట్ అయింది అక్కడ చూడాలి. రాత్రి పూటల్లో బిగిన్ చేస్తారు. చీకట్లో ఎవరికి కనపడరు. ఎంత స్ప్రెడ్ అవుతుంది? లాస్ ఏంజలస్ నుంచి ఇంకో పట్టణానికి వెళ్తుందా? చూడాలి. ఇవన్నీ మనం వెంటనే కొద్దిగా వర్షం వస్తే తుఫాన్ వచ్చింది అనుకోవటం కరెక్ట్ కాదేమో. సో నేనేమనుకుంటున్నానంటే ఇది ఈవేళతో ఆగిపోతుంది అనుకుంటున్నా. ఆగిపోతే ఇది సీరియస్గా ట్రంప్కు ఛాలెంజ్ అయిపోతుంది. నేను మనోజ్ మాట్లాడుతున్నానండి. సో ప్రెసెంట్ అమెరికాలో లాస్ ఏంజలస్లో మొదలైనటువంటి ఈ నిరసన ఇమిగ్రేషన్ ఏడీ రైట్స్కి, ఎన్ఫోర్స్మెంట్ రైట్స్కి నిరసన ఇక్కడ మొదలైంది. ఏకంగా అమెరికా వ్యాప్తంగా ఈ రైట్స్ ఇంకా కొనసాగుతున్నాయి. దేశ విదేశాల నుంచి అందరికీ కూడా కాళ్ళు చేతులు కట్టేసి ప్రత్యేక ఫ్లైట్ల ద్వారా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందరినీ తిరిగి పంపించేస్తున్నారు. ఈ నిరసన ఇక్కడ మొదలైంది కదా, ఇది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటారు? ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది? చెప్పలేము, చూడాలి. ఇక్కడ కాలిఫోర్నియాలో ఎక్కువగా ఇమిగ్రెంట్స్ ఇలీగల్ అంటే అక్రమంగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. లీగల్గా ఎక్కువ ఉన్నారు. వాళ్ళ బంధువులు ఆప్ చేశారు, రానివ్వకుండా ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది లాస్ ఏంజలస్లో ఆగిపోతే ఇంకా చాలా కష్టం. ఇది స్ప్రెడ్ అవ్వింది అనుకోండి, అప్పుడు ట్రంప్కి కష్టం. ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు కదా, ఇంకో పట్టణంలో జరగలేదు కదా ఇలాంటి గొడవలు. ఏమన్నా కాపీ క్యాట్ గొడవలు చేస్తారా? కాపీ క్యాట్ అంటే అక్కడ చేసింది ఇక్కడ చేస్తారా? చూడాలి. అప్పుడే మనం తొందరగా ఇది దేశం అంతా కాలిపోతుంది అనుకోవటం కరెక్ట్ కాదు. ట్రంప్గా మాత్రం ఆయన 2000 మంది నేషనల్ గార్డ్స్ పంపించాడు. ఎందుకంటే లోకల్ పోలీస్ సాయం చేయరు. నేషనల్ గార్డ్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటారు? వాళ్ళని చూసి భయపడిపోతారా? పారిపోతారా జనం? నేషనల్ గార్డ్స్ అంటే మీకు తెలుసు కదా, వాళ్ళు పార్ట్ టైం పీపుల్, వాళ్ళు ఫుల్ టైమర్స్ కాదు. నేషనల్ గార్డ్స్ అని ఎన్రోల్ ఉంటారు, వాళ్ళకి జీతాలు ఇస్తారు, వాళ్ళు సొంత పనులు చేసుకుంటూ ఉంటారు, అవసరం వచ్చినప్పుడు పిలుస్తారు, ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా ఉంటారు చూడాలి. ఫైరింగ్ చేస్తారా? ఫైరింగ్ వచ్చే పరిస్థితి ఉన్నదా? క్లాష్ అవుతుందా? ఫైరింగ్ జరిగితే ఎలా? ఇది చెప్పలేం. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎంతవరకు వెళ్తుంది, అసలు వెళ్ళదా? కానీ ఈ నిరసనలో ప్రభుత్వాస్తులు ధ్వంసం అవుతున్నాయి. పెద్ద ఎత్తున కొన్ని భవనాలను ముట్టడించడం కానివ్వండి, రోడ్లపైనటువంటి ప్రభుత్వాస్తులను పూర్తిగా ధ్వంసం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. నిరసనకారులకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు, కానీ వారంతా బేఖాతరు చేస్తున్నారు. సో యుఎస్లో ఉన్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తే కఠినాత్మకంగా మీ పైన చర్యలు తీసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటల్ని కూడా బేఖాతరు చేస్తున్నారు. అంటే వాళ్ళ వెనుక సపోర్ట్ ఎలా అనుకోవాలి? ఇండివిజువల్గా పర్సన్స్ అంతా కూడా యూనిటీగా ఈ రకంగా యుద్ధం చేస్తున్నారు అనుకోవాలా? లేదంటే అంటున్నాడు అక్కడ మేయర్ కానివ్వండి, గవర్నర్ కూడా ఇండైరెక్ట్ సపోర్ట్గా ఉన్నారా? అదే గవర్నరు, మేయరు, పోలీసు అందరూ వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు. అది కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీకి ఆఫీసర్ లేరు, ఎవరు లేరు. సో ఇది మంచి టెస్టింగ్ గ్రౌండ్. ఎంత పని చేస్తుంది, ఎంత పని చేయదు. ఇక్కడ ట్రంప్ సాధిస్తే దేశం అంతా అడ్డం ఉండదు, ఇక్కడ ఫెయిల్ అవుతే దేశం అంతా పాకుతుంది. ఇది పెద్ద పరీక్ష, చాలా పెద్ద పరీక్ష. ఈ రాత్రి ఏం జరుగుతుందో చూడండి. ఎందుకంటే ఇది అక్కడ శనివారం రాత్రి మర్చిపోవద్దు. ఖాళీగా ఉంటారు జనం, ఖాళీగా ఉంటారు, పనుల నుంచి బయటకు వస్తారు, మాట్లాడతారు, ఏం చేస్తారు. శనివారం రాత్రి వెళ్ళి ఇది ఒక పరీక్ష. మనం అప్పుడే ఒక కన్ఫ్యూజన్ రావడానికి వీలు లేదు. తర్వాత డెస్పరేట్గా ఉన్న వాళ్ళు లెక్క పెట్టరు కదా, వాళ్ళ బంధువులను తీసేస్తే మన జైలుకు తోస్తారని లెక్క పెట్టరు. సో మీరు అంటే ఇప్పుడు కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్లో అటు మెక్సికన్ నుంచి, మిడిల్ ఈస్ట్, అమెరికా నుంచి, ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉంటుంటారు, స్పానిష్ భాష వాడుతూ ఉంటారన్నారు. ఓకే, ఈ యొక్క ఇన్ఫెక్ట్ తదుపరి ఉంటుందా లేదా అని చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ జరిగేటువంటి ఈ రెవల్యూషన్ అనేది అమెరికాలో ఇతర దేశాల్లో కూడా కొంత ఇన్స్పిరేషన్ తీసుకుని అక్కడ స్టార్ట్ చేయాల్సి వస్తే ఎలా ఉండబోతోంది? అంటే పూర్తిగా దేశం మొత్తం ఈ నిప్పు అంటుకుంటే డొనాల్డ్ ట్రంప్ ఎలా డిఫెన్స్ చేయగలుగుతారు దీన్ని? లేకపోతే ఇక్కడ దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇతర వాళ్ళు ఈ రకంగా రెచ్చకపోకుండా ఉండాలంటే ఏదైనా కఠినమైనటువంటి చర్యలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటారా?
ఇప్పుడు ఇక్కడ మీరు చూడవలసింది ఏంటంటే ఆ ఆందోళనకారులు ఎంతవరకు వెళ్తారు. ఫైరింగ్ నన్ను రాళ్ళు విసిరారు, ఏదో మంట పెట్టారు, వీళ్ళందరిని చూసి వెనక్కి వెళ్ళిపోతారా? నేషనల్ గార్డ్స్మెన్ అంటే సెంట్రల్ పోలీస్, వాళ్ళు ఫైరింగ్ చేస్తారా? ఊరికిన తుపాకులు చూసి ఆగుతారా? షో ఫోర్సా? ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒక సైకలాజికల్గా ఇది ఒక బాణం వేసాడు డొనాల్డ్ ట్రంప్. నేషనల్ గార్డ్స్మెన్ పంపించేసామంటే వాళ్ళు చేసేది ఏం లేదు పెద్ద. వీళ్ళ రైటింగ్ జరుగుతుందా జరగదా, ఆగిపోతే ఇంకేం ఉండదు. కానీ నేను అంటుంది డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఏదైనా కూడా చాలా సీరియస్ గా తీసుకుంటుంటారు. ఇక్కడ జరిగినటువంటి దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇంకో చోట అంటే పూర్తిగా అమెరికా దేశవ్యాప్తంగా ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ జరిగే అవకాశం కూడా ఉంది, ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా. సో దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని వేరే వేరే స్టేట్స్ లో ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, ఇంకా ఇమిగ్రేషన్ రైట్స్ ని ఇంకా ఎటువంటి కఠినతరం చేయవచ్చు అంటారు. ఫస్ట్ ఏం చేస్తున్నారంటే వీసా లేని వాళ్ళు, ఇలీగల్ వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద పడుతున్నారు. స్టూడెంట్స్ మీద పడితే కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది, ఎందుకంటే బాగా అల్లరి అయిపోయింది, తగ్గిపోయింది. డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన ఎలాంటి పాలిటీషియన్ అంటే టెస్ట్ చేస్తాడు, దీనికి వ్యతిరేకత వచ్చేస్తుందంటే వెనక్కి వెళ్ళిపోతాడు, అక్కడే పట్టుకుని ఉండడు, మారిపోతాడు. నిన్నటి వరకు చైనాను తిట్టి 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 నిన్న వాళ్ళు చెప్పినవి అన్నీ ఒప్పుకున్నాడు. వాళ్ళు చెప్పినవి అని ఈ 4 నెలల్లో అసలు చైనాతో యుద్ధానికి వెళ్ళిపోతారు అనుకున్నారు, ఏం అవ్వలేదు, తగ్గిపోలేదు. రష్యాని ఈ మాట విన్నన్నారు, యుక్రెయిన్లో పోతే పో అన్నారు, ఏం చేశాడు? అందువల్ల డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే సైజ్ చేస్తాడు. మనం వాళ్ళు లొంగేయగలమంటే పూర్తిగా లొంగేస్తాడు, వ్యతిరేకత వస్తుంది, అల్లరైపోతామంటే తగ్గిపోతాడు. అది చూడాలి. ఇది ఒక పెద్ద పరీక్ష, పెద్ద టెస్ట్. ఇవాళ జరిగింది కాలిఫోర్నియాలో, జరుగుతుంది లాస్ ఏంజలస్లో. ఎవరు విల్ ప్రివేల్ అవుతుంది? ఇప్పుడు ఈ ఆందోళనకారులకి ఏంటంటే వాళ్ళకి వచ్చే నష్టం లేదు, మన మీద ఎలా పడిపోతారు అని చేస్తున్నారు. ఎంతవరకు వెళ్తుంది అది చూడాలి. ఇదేదో నిన్న మొన్న రాజేశ్వరారు వాంత మీద దాని మీద ఇంకా పైకి వెళ్తుందా? అందరి దగ్గర తుపాకులు ఉన్నాయి, అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర తుపాకు ఉన్నారు, వాడతారా? నేషనల్ గార్డ్మెన్ ఫైరింగ్ చేస్తారా? ఇంకా ముదరలేదు, ఇంకా పండలేదు. అది రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. మొత్తం మీద అమెరికాలో అల్లకల్లోలం సృష్టించబడుతోంది. కాలిఫోర్నియా, లాస్ ఏంజలీస్లో ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్కి వ్యతిరేకంగా రోడ్ల పైకెక్కారు నిరసనకారులు, పెద్ద ఎత్తున రాళ్లు రుబ్బుతున్నారు, ప్రభుత్వాస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని అక్కడ తలపిస్తోంది. ప్రస్తుతానికి అక్కడ కాలిఫోర్నియాలో అక్కడి గవర్నర్ అట్ ది సేమ్ టైం మేయర్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయానికి. పెద్ద ఎత్తున మేయర్ అండ్ గవర్నర్ సపోర్ట్తో వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున తీవ్ర రూపం దాల్చారు. అందుకే ఫెడరల్ అధికారులు ఈ రకంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఫెడరల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది అనేది వాళ్ళ వర్షన్గా ఉంది. గవర్నర్ గావిన్ న్యూసమ్, లాస్ ఏంజలస్ మేయర్ కరెన్ బాస్ ఇద్దరు కూడా ఈ నిరసనకారులకి మద్దతుగా ఉన్నారు. వారు ఏం చేయలేకపోతున్నారు కాబట్టి డైరెక్ట్గా మేము రంగంలోకి దిగామనేది ఫెడరల్ గవర్నమెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నిరసనకి ఎవరైతే నిరసనకారులందరూ అక్కడికి చేరుకొని నిరసన తెలియజేస్తున్నారో వీరందరూ కనుక వెంటనే నిరసన విరమించకపోతే మీపైన కఠినాత్మకమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా కూడా వీరు ఎవరు పట్టించుకోవడం లేదు. రేపటి రోజున ఈ లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో అంటుకున్నటువంటి ఈ నిప్పు ఎక్కడి వరకు విస్తరిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో డొనాల్డ్ ట్రంప్కి అయితే ఒక రకంగా చుక్కలు చూపిస్తున్నారని చెప్పొచ్చు. డొనాల్డ్ ట్రంప్ మాటని బేఖాతా చేస్తూ ప్రజలు రోడ్లపైకి ఎక్కుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ని ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్కి ఈ ఘటన ఎలా చూడాలి అంటే డొనాల్డ్ ట్రంప్కి తగిన బుద్ధి జరిగిందనాలా, లేకుంటే డొనాల్డ్ ట్రంప్కి తగిన శాస్త్ర జరిగిందనుకోవాలా? డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యతిరేకత ఈ రకంగా కనబడుతుంటే మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతానికి లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో మరోసారి అక్కడ జరిగేటువంటి విజువల్స్ చూద్దాం. ఆ సంఘటనని మనం ఒకసారి మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం.